హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యస్ కహాని. బుజ్జి బుజ్జి నారుమడులు భలే ఉన్నాయి కదా చూడడానికి. జనరల్ గా మనం పొలంలో వేసే నారుమడికి అయితే కొంచెం పెద్ద సైజ్ లో వేసుకుంటాం కదా, కానీ ఇక్కడ అలా కాదు. ఎందుకు అనేది మీకు ప్రీవియస్ వీడియో చూసింటే అర్థమైపోయి ఉంటది. సో రిక్వైర్మెంట్ కి తగ్గట్టు ఇలా చిన్న చిన్నగా, అంటే కొన్ని కావాలి అంటే ఇలా చిన్న ప్లాట్స్ లో వేస్తారు, లేదు కొంచెం ఎక్కువ కావాలి అంటే పక్క ప్లాట్ లో ఇలా బల్క్ గా వేస్తారు కదా, అలా కూడా వేసుకోవచ్చు. కానీ ఇంత చిన్న చిన్నవి భలే క్యూట్ గా అనిపిస్తున్నాయి చూడడానికి. నాకు చాలా మెమరీ పవర్ ఉంది. ఏ ప్లాట్ లో ఏ వెరైటీ వేశారు అని చెప్పి నేను నా బ్రెయిన్ లోనే గుర్తు పెట్టుకుంటాను అంటే ఆ కాన్సెప్ట్ ఇక్కడ కుదరదు. ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఇలా కర్రల మీద పెయింట్ వేసి ఆ వెరైటీ నెంబర్ రాస్తారు, కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. వన్స్ ఆ నార్మడ్లు రెడీ అవ్వగానే ఈ వడ్లను మొలకెత్తే వరకు హెచ్సిఎల్ లో అయితే హెచ్సిఎల్ లో, లేదు ఏదైనా సీ ట్రీట్మెంట్ యూస్ చేస్తుంటే ఆ సీ ట్రీట్మెంట్ కెమికల్ లో మొలకెత్తే వరకు కట్టి పెడతారు. తర్వాత మనకి ప్రిపేర్ చేసుకున్న నార్మడ్లలో వెదజల్లుతారు. తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకొని పంట బాగా పెరిగాక కోతకొస్తున్నారు. దీని తర్వాత కంకె నుండి వడ్లని సపరేట్ చేయడానికి ఇక్కడ వీళ్ళు రాయి మీద కొడుతున్నారు. దీన్ని నూర్పిడి అంటారంట తెలుగులో, ఇంగ్లీష్ లో అయితే థ్రెషింగ్ అంటారు. నెక్స్ట్ ప్రాసెస్ వినోయింగ్, తూర్పార పట్టడం అంటారు. గాలి ఏటైతే వీస్తుందో సేమ్ అదే డైరెక్షన్ లో నూర్పిడి చేసుకున్న వడ్లని పైన నుండి కిందికేస్తే లైట్ వెయిట్ ఉన్న చెత్త చెదారం అంతా గాలితో పాటు కొంచెం దూరంలో పడతాయి. గింజ కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి అక్కడే పడిపోతుంది అనమాట. దేవుడా, పాతకాలంలో పంట అంతా మన చేతికి రావాలంటే ఇన్ని చేయాలి, కానీ ఇప్పుడు ఆ మెషిన్ సాయంతో ఇవేమీ లేకుండా సింగిల్ సిట్టింగ్ లో వడ్లని మన చేతికి వచ్చేస్తున్నాయి. సో ఇదన్నమాట సంగతి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన కావ్యస్ కహానీని సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.